ప్రియమైన సహోదరి సహోదరులకు, అలాగే ఇక్కడ విచ్చేసిన దైవ సేవకులందరికీ, నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవ సేవకులు పాస్టర్ డి రమేష్ అయ్య గారికి, అలాగే పాస్టమ్మ గారు అమూల్య గారికి, అలాగనే వారి కుమారుడు వెస్లీ, కుమార్తె సాత్వి, వీరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నవంబర్ మాసంలో లెగసీ ఫౌండేషన్ కోర్స్ జరిగినప్పుడు ఇక్కడికి పాస్టర్ పాల్ ప్రశాంత్ గారు, అలాగే పాస్టర్ జాషువా దీవెన్ గారు, రెవరెండ్ స్టీవెన్సన్ సతీష్ గారు వీళ్ళొచ్చి ఇక్కడ టీచ్ చేసి, నంది వెలుగులో మనము దేవుని కొరకు ఏదైనా మనం చేయాలి అని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో మేము ఇక్కడ పాస్టర్స్ కొరకు ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన చేస్తూ ఫిబ్రవరి 4వ తారీఖున ఇక్కడ ఉండాలని ఆలోచన చేస్తున్న టైంలో పాస్టర్ గారు మరి బాబుకు ఫోన్ చేసి, అయ్యా క్రిస్మస్ కార్యక్రమంలో నాన్నగారు వాక్యం చెప్తారా అని అడిగితే, నేను యాక్చువల్గా ఈరోజు నాకు వేరే క్రిస్మస్ ఆరాధన మా బ్రాంచ్ చర్చిలో ఉంటే దాన్ని రేపటికి మార్చి ఈరోజు ఇక్కడ ఉండడానికి గత రాత్రి ఒక క్రిస్మస్ కార్యక్రమాన్ని నేను స్టీవెన్సన్ సతీష్ గారు ముగించుకుని గత రాత్రి 12:30 గంటలకు బయలుదేరి ఉదయం 6:30 ఆ ప్రాంతంలో ఇక్కడ ఉండేటటువంటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. అలాగే నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. అలాగనే ఇక్కడున్న ప్రతి సేవకులకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఇక్కడున్న ఈ స్టాండ్ చూస్తే ఇది నా కోసం కాదు, ఇది రమేష్ గారి కోసం అని చెప్తుంది. ఇది ఎందుకంటే నా కోసం ఉండేది కొంచెం పొట్టిగా ఉంటుంది, ఎందుకంటే నేను కొంచెం పొట్టిగా ఉన్నాను కాబట్టి. ఇదేంటంటే నన్ను మింగేసేటట్టు ఉంది ఈ స్టాండ్. అయినా కానీ సంతోషం. ఆమేన్. అందరూ కూడా సంతోషంగా క్రిస్మస్లో మనం ఉన్నాం. చక్కగా వాయిద్యాలు వాయించే బిడ్డలు ఉన్నారు ఇక్కడ, తర్వాత సౌండ్ ఆపరేట్ చేస్తున్నారు. మీరందరూ కూడా చలిలో కూర్చున్నా నాకు తెలుసు మనకు తెలియకుండానే మంచు పడుతుంది. స్త్రీలందరూ ధన్యులు, ఎందుకంటే మీ తల మీద కరెక్ట్గా ముసుగేసుకుంటే మీకు జలుబు చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ప్రభు కోసం వేసుకోండి, మిమ్మల్ని కాపాడుకోవడం కొరకు కూడా ముసుగేసుకోండి. అది మీకు ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. పురుషులు వేసుకోవడానికి అవకాశం లేదు, అయినా కానీ వాళ్ళకు కూడా టోపీ పెట్టుకున్నారు. ఉంటే తీసి పెట్టుకోండి, ఎవరేమో అనుకోరు మిమ్మల్ని. కానీ నేను పెట్టుకోదలుచుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా ఈ క్రిస్మస్ వేళ నంది వెలుగులో క్రిస్మస్ సంతోషం అనేటటువంటి ఈ కూడికను ఏర్పాటు చేసిన సంఘస్థులకు, సేవకులకు, అలాగే అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. GJM, Grace of Jesus Ministries. Praise the Lord. Hallelujah. GJM, JGM, మాది JGM, మీరేమో GGM. మొత్తం మీద M కలిసింది, G కలిసింది, J కూడా కలిసింది, కాస్త ముందు అటు ఇటు. అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనందరినీ కలిపినాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే బెత్లెహేములో పుట్టాడు. ఆ బెత్లెహేములో పుట్టిన ఆయన మనందరినీ కూడా కలిపాడు. ఒకసారి చూడగానే ప్రైజ్ ది లార్డ్ అనుకుంటాం. మనం గట్టిగా ఏం చెప్తాడు అన్నట్టుగా తీక్షణంగా చూడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. మీకు తెలియదు నేను చెప్పేది ఏమీ లేదు, అన్నీ మీకు తెలిసినయే.
కాబట్టి మీకు తెలిసిన నాకు టైం ఇచ్చారు కాబట్టి నేను మీకు తెలిసినే మళ్ళీ చెప్తున్నాను అంతే. ఏమి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. కొత్తగా చెప్పాలి అని అంటే ఏమి చెప్పినా కొత్తగా చెప్పేవాడు మాత్రం పరిశుద్ధాత్మదేవుడు మాత్రమే. హల్లెలూయా అని చెప్దాం. హల్లెలూయా. అందరూ ఎవరు కోపంగా కాకుండా సంతోషంగా చెప్పండి. అందరూ కూడా చాలామంది ఉద్రేకంగా చెప్తారు, అందుకని 2 సార్లు చెప్తే 3వసారి చల్లగా అయిపోతారు. సంతోషంగా చెప్పండి, ప్రేమగా చెప్పండి, అందంగా చెప్పండి, ఆనందంగా చెప్పండి. అందరూ కూడా హల్లెలూయానండి చెప్పండి చెప్పండి చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా అంటే స్వరం పెగులుతుంది, మంచిగా మాట్లాడడం వస్తుంది. చప్పట్లు కొడితే హార్ట్ అటాక్ రాదు. దేవునికి స్తోత్రం. పాట పాడితే నత్తిపోద్ది. కాబట్టి అందుకనే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చేసే పనుల్లో మనకు ఎంత మేలు ఉన్నాయో మనకు తెలియదు. అందుకని నేను ఎప్పుడైనా పొరపాటును అడిగితే చప్పట్లు కొట్టండి అంటే అప్పుడు కొట్టండి, కానీ అందరూ కొడితే కొట్టండి. లేకపోతే ఇక నందివేలుగులో చప్పట్లు కొట్టడం రాదని నాకు అర్థమైపోతే మళ్ళీ అడిగేదే లేదు. ఆమేన్. హల్లెలూయా అని చెప్పండి. నిజంగా చెప్పారా? ఉద్రేకంగా చెప్పారా? ప్రేమగా చెప్పారా? ఆవేశంతో చెప్పారా? ప్రేమగా చెప్తే ఒకసారి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుడు నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. నన్ను మాత్రమే కాదు, నాతో పాటు నిన్న అంకిరెడ్డిపాలెంలో పాస్టర్ జాషువా దీవెన్ గారు వాక్యం చెప్పారు. దాదాపు ఒక 500 మంది అక్కడ. జేసుదాస్ గారు పాస్టర్ గారు అక్కడ, మార్తా జేసుదాస్ గారు వారి యొక్క సతీమణి, వారు ఆహ్వానిస్తే బాబు సియేటల్లో వారి మరి అమెరికాలో వాక్యం చెప్తూ ఉంటే విని వాళ్ళు రికమెండ్ చేసి మీరు మరి గుంటూరు జిల్లా అంకిరెడ్డిపాలెం వెళ్ళండి అని చెప్పేసి అది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ ప్రభు నామంలో వాళ్ళ ఆహ్వానం మేరకు వెళ్ళి వాక్యం చెప్పి రావడానికి దేవుడు సాయం చేశారు. హల్లెలూయా. ఆయనతో పాటు ఇంకో 3 ప్రయాణమై వచ్చారు. వారిలో ఒకసారి లేచి నిలబడండి. శేఖర్, ఆయనది కూడా తెనాలే. దేవుడు ఆయన ఆశీర్వదించి ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్గా ఉండేటటువంటి గొప్ప కృప ఈ యవన కాలంలో దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అద్భుతమైనటువంటి కార్యం మరి ఆ కుమారుడి జీవితంలో తన బిజినెస్లో జరిగించాలని నేను కోరుతున్నాను. అలాగే అరుణ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఆయన సెలవు పెట్టుకుని వచ్చాడు. మరి కుమారుని కూడా చర్చ్లో సౌండ్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్గా సౌండ్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ సౌండ్ ఎట్లా వస్తుందో కొంచెం ఆయన దగ్గరికి వెళ్ళి అప్పుడప్పుడు చూస్తాను. మన ఊరు కాదు కదా అని అనుకోవద్దు. దేవుడు కుమారుని దీవించను గాక. మీరు అనరా? మాతో పాటు వచ్చిన వాళ్ళు దీవించబడితే మీకేమో వస్తుందన్నా. హల్లెలూయా. అలాగే హానోక్ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు బాబు? ఓకే, వెరీ గుడ్. ఈయన MBA చదువుకుంటున్నాడు. చర్చ్లో కెమెరా ఆపరేట్ చేస్తున్నాడు. మా చర్చ్కి వచ్చి మీరు ఒకవేళ మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తాను, ఎలాగో నేను వస్తాను, మళ్ళీ ఆహ్వానిస్తాను, వచ్చి ఒకసారి చూడండి. చిన్నపిల్లలు, యవనస్తులు, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ కూడా దాదాపు 100 మంది పనిచేస్తూ ఉంటారు 4 ఆరాధనలో. కాబట్టి ఆ విధంగా నంది వెలుగులో కూడా ఆ విధంగానే పిల్లలందరూ కూడా ఏ సాత్వి దగ్గర నుంచి ఇంకా బాబు వెస్లీ దగ్గర నుంచి అందరూ కూడా, ఇంకా వాళ్ళిద్దరే కాదు, సంఘస్థులకి చాలామంది పిల్లలు ఉండే ఉంటారు. వాళ్ళందరూ కూడా మీరందరూ కూర్చున్నారు కదా, మీరందరూ పాటలు పాడడానికి ఉన్నారేమో నాకు తెలీదు. అయితే మీరందరూ కూడా దేవుని కొరకు వాడబడాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. వాయించేవాళ్ళు మనోళ్ళే ఉండాలి. వాయించేవాళ్ళు మనోళ్ళే ఉండాలి. తర్వాత పాడేవాళ్ళు మనోళ్ళే ఉండాలి. వండేవాళ్ళు మనోళ్ళే ఉండాలి. వడ్డించేవాళ్ళు మనోళ్ళే ఉండాలి. క్లీన్ చేసేవాళ్ళు కూడా, అన్నీ ఫోటోలు తీసేవాళ్ళు అన్నీ కూడా మనోళ్ళే ఉండాలి. ఎడిట్ చేసేవాళ్ళు కూడా మనోళ్ళే ఉండాలి. అందరూ మనోళ్ళే ఉంటే మనకి ఏ ప్రాబ్లం లేదు. హల్లెలూయా. అలాగే ఈ చర్చిని దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాను. అలాగే దేవునికి స్తోత్రం. మరి స్టీవెన్సన్ సతీష్ గారు రాత్రి ఉండడం బట్టి నేను నిద్రపోయే అవకాశం దొరికింది నాకు. ఆయన మెలుకున్నారు, నేను నిద్రపోయా. ఒకవేళ ఆయన లేకపోతే నేను మొత్తం ఆశాంతం మెలుకు ఉండాల్సి వచ్చేదే. ఆయన నాకు నిద్ర పోయే అవకాశం దొరికింది పాస్టర్ గారు వచ్చినందుకు.
నా ముందు మార్గం సరళం చేసే అవకాశం దొరికింది. అందుని బట్టి పాస్టర్ గారిని బట్టి దేవునికి స్తోత్రం. ఈ పాస్టర్ గారిని కూడా చాలా చిన్న వయసు నుంచి నేను ఎరుగుదును. కాబట్టి వారిని దేవుడు అద్భుతంగా ప్రేమించి 2 కుమారులు ఇచ్చాడు. ఆ తర్వాత అద్భుతమైనటువంటి సేవ, మరి తెలంగాణలో మారుమూల ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య చేస్తూ 1.5 ఎకరాల్లో వాళ్ళ చర్చ్ ఉంది. దేవునికి స్తోత్రం. అద్భుతమైన పరిచర్య, సాంఘిక పరిచర్య, అలాగే ఆత్మీయ పరిచర్య చేస్తున్నారు. వారిని దేవుడు దీవించును గాక. హల్లెలూయా అని చెప్దామా ఒకసారి? సరే, ఇప్పుడు వాక్యం చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ వాక్యం చెప్పేటటువంటి సమయంలో క్రిస్మస్ను అర్థం చేసుకో. అందరూ చెప్పండి, క్రిస్మస్ను అర్థం చేసుకో. క్రిస్మస్ను అర్థం చేసుకో. అండర్స్టాండ్ క్రిస్మస్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే క్రిస్మస్ను అర్థం చేసుకో. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నేను దేవుని మహాకృపను బట్టి బెత్లెహేములో నేను నడిచాను. బెత్లెహేములో అక్కడ విశ్రాంతి తీసుకున్నాను. బెత్లెహేము నేను ఈ హోలీ ల్యాండ్ 5 టైమ్స్ విజిట్ చేశా. ఈ సంవత్సరంలో 2 సార్లు ఈ యొక్క బెత్లెహేము దర్శించడానికి మార్చి మాసంలో, అక్టోబర్ మాసంలో, ఈ 2 నెలల్లో 10 రోజుల చొప్పున హోలీ ల్యాండ్ అంతా కూడా తిరగడానికి దేవుడు సహాయం చేశాడు. అయితే 5 సార్లు బెత్లెహేముకి వెళ్ళిన మళ్ళీ బెత్లెహేమును చూడాలి అని అనిపిస్తూ ఉంది. ఎందుకో తెలుసా? బెత్లెహేములో ఎవరు పుట్టారు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు బెత్లెహేములో. కన్య మరియ గర్భము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించాడు. జన్మించినటువంటి సమయంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగాయి. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఆయన జన్మించాడు. ఎందుకు ఆయన జన్మించాడు అంటే, ప్రతి వాళ్ళు కూడా ఈయన జన్మించక ముందు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ ఏదో చిత్రంగా కనబడుతుందని దానికి మొక్కుతున్నారు, ఇంకేదో చిత్రంగా కనబడుతుందని దానికి మొక్కుతున్నారు. నక్షత్రానికి దండం పెట్టేవాళ్ళు కొంతమంది, యోసేపుకు దండం పెట్టేవాళ్ళు కొంతమంది, మరియకు దండం పెట్టేవాళ్ళు కొంతమంది, అలాగే పేతురుకు నమస్కారం చేసి ఆయన పూజించేవాళ్ళు కొంతమంది. ఏ విధంగా రకరకాలైనటువంటి వాళ్ళు తయారైతే ఎవరు దేవుడో ఏంటో అర్థం కానిటువంటి సందిగ్ధతలో ఉన్నటువంటి వారిని సరి అయినటువంటి అవగాహనలోనికి వారిని నడిపించటానికి దేవుని కుమారుడు మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని, సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏముంది అంటే, దేవుని బిడ్డలారా, మొదటిగా మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలి, ఎరుగవలెను, తెలుసుకొనవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ కూడా హల్లెలూయా అని చెప్పండి. ఎంతమందికి చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది తెలుసు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి తెలుసో ఒకసారి చేయి పైకెత్తాను నాకు. అయితే చేయితరా చంద్రబాబు నాయుడు? ఓకే. సో మా చిన్నబాబుకి ఉద్యోగం కావాలండి పాస్టర్ గారు, కొంచెం చంద్రబాబు గారితో మాట్లాడిస్తారా అని మీ దగ్గరికి వచ్చి నేను వచ్చాను అనుకో, ఏమంటారు? మాకు ఆయన తెలుసు కానీ ఆయనకి మేము తెలీదు. మీరు పోయి భలే ఇరుకులో పెట్టారు మమ్మల్ని. మీ బాబుకు ఉద్యోగం కావాలంటే ఆయన దగ్గరికి, బాబు గారి దగ్గరికి అంట మామూలు మాట కాదు నాయన.
అని చెప్పేసి అని మీరు అనేటటువంటి అవకాశం. ఇది తెలుసా అంటే చెయ్యెత్తారు, తెలుసా అంటే చెయ్యెత్తారు. ఇప్పుడు నేను ఉద్యోగం కోసం మా బాబుని తీసుకెళ్ళండి అని అంటే మీరే మాకు తెలియదు అంటున్నారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మీకు తెలుసా అంటే మాకు తెలియకపోవడం ఏంటి? మా ఊరు నిండా చర్చిలో ఉన్నాయి, మా ఊరు నిండా ఇదేంటి నంది వెలుగు 11 కుర్చీలు అంటున్నాను, 11 చర్చిలు ఉన్నాయి. మామూలు మాట కాదు. ఎంతమంది? ఈ 11 చర్చిలు ఉన్నాయి. అయితే చర్చిల్లో కుర్చీలు ఉన్నాయో లేవో నాకు తెలియదు. అయితే దేవునికి స్తోత్రం, చర్చిలు అయితే ఉన్నాయి. అయితే 11 చర్చిలు ఉన్నాయి ఈ ఊరిలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పోటీ మీద స్టార్లు పెడుతున్నారు. నేను చూస్తే ఇలా స్టార్లు చేసేవాళ్ళు మన దగ్గర ఉంటే కూడా బాగుంటుంది కదా, మనం కూడా స్టార్లు పెట్టవచ్చాను. ఎవరిని చూస్తే వారు ఒక్క స్టార్కి మించి ఇంకో స్టార్ ఉంటుంది. అంటే ఆ వీధి స్టారు అందరు స్టార్ల కంటే ఎక్కువగా పెద్ద కనబడాలని పోటీ మీద ఏం చేయాలి, మన వాళ్ళు స్టార్లు పెడుతున్నారు. వాళ్ళని చూస్తే నాకు సంతోషం కలుగుతూ ఉంది. మా వాళ్ళు కూడా అక్కడ తెలంగాణలో అలాగే మరి వాళ్ళు కూడా పోటీ మీద స్టార్లు పెట్టే రోజు వచ్చును గాక. వారితో ఊరంతా స్టార్లు అయిపోవును గాక. ఆమెనంటే మీకు ఏమైనా ఖర్చు అవుద్దా? అవదుగా. ఆమెనండి. హల్లెలూయా. నేనేమన్నానంటే మా బాబుకు ఉద్యోగం కావాలంటే ఆ పాస్టర్ గారు అన్న మాకు తెలియదు అన్న. అయ్యో తెలుసని ఇప్పుడే చేయెత్తారు, వెంటనే తెలియదు అన్నారు. అవును, మనందరికి కూడా ఎవరు తెలుసా? బెత్లెహేములో యేసు ప్రభు వారు పుట్టారని, నజరేతులో పెరిగాడని, యెరూషలేములో యూదయ సమరయ దేశములో ఎంతంతటా ఆయన సంచరించాడని, ఆయన చర్చలు మన ఊరి నిండా ఉన్నాయని, ఆ తర్వాత యేసుక్రీస్తు నమ్మినోళ్ళు మాకు స్నేహితులని, యేసుక్రీస్తు ప్రభు వారు మాకు తెలుసని చాలామంది అనుకున్నారు. చాలామంది మా ఇంట్లో మేము క్రిస్మస్ పండుగ పెద్దగా జరిపించుకుంటాం కాబట్టి మాకు యేసు ప్రభు తెలుసని మీరు అనుకుంటున్నారు. కొత్త బట్టలు కూడా ఆల్రెడీ కుట్టించేసుకున్నామని అన్నారు. అయితే మీకు యేసు ప్రభు తెలుసా అని అంటే, తెలుసా? ఎంతమందికి యేసు తెలుసు? ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. దేవాది దేవుడు యేసయ్యా మానవ జన్మ ఎత్తాడయ్యా, దేవాది దేవుడు యేసయ్యా మానవుడై ఇలా పుట్టాడయ్యా. ఎవరు యేసు? హానేసు, ఫీనేసు, సస్తోనేసు, బరయేసు, మన యేసు అనేవాళ్ళు ఎందరో యేసులు ఉన్నారు. అయితే ఈ యేసు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మనకు తెలియాలి. యేసు క్రీస్తు ప్రభువారు మా నాన్న మొక్కాడు కాదు, నేను మొక్కుతున్నాను కాదు, మా నాన్నకు తెలుసు అనేది కాదు, మీ నాన్నగా తెలియాల్సింది నీకు తెలియాలి. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తికి యేసు ఎవరో తెలియాలి. యేసును గురించి అందరికీ తెలుసు, యేసు తెలియాలి. దేవునికి స్తోత్రం. 1984లో 1984 సంవత్సరం జనవరి 2వ తారీఖున యేసు క్రీస్తు ప్రభువాన్ని నేను తెలుసుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ రోజు నా పాపాన్ని ఒప్పుకున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు నాలోకి వచ్చాడు. నాకు బైబిల్ తెలియదు కానీ నాకు యేసు తెలుసు. ఆ రోజు దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు నాకు తెలియదు, కానీ నాకు ఎవరు తెలుసు అంటే నాకు యేసు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను తెలుసుకున్న యేసును ఇదిగో ఈ విధంగా వీధి దీపాలు దగ్గరికి వెళ్ళి సైకిల్ వేసుకుని వెళ్ళి ఆ వీధి దీపం కింద నిలబడి పాట పాడేవాడిని. పాట పాడితే 10 మంది వస్తే 10 మంది వచ్చి మారుమూల పల్లెటూరుకి వెళ్ళి పాట పాడితే 10 మంది వస్తే 10 మందికి సువార్త చెప్పి, నాకు ఈ బైబిల్ ఎక్కువ తెలీదు కానీ యేసు ఎవరంటే యేసు రక్షిస్తాడు,
యేసు నీ శాపాన్ని తీసివేస్తాడు, నీ పాపాన్ని తీసివేస్తాడు, నిన్ను పరలోకం చేరుస్తాడు, నీకు ఏ జబ్బున్నా తీసేస్తాడు, ఏ కష్టమున్నా తొలగించేస్తాడని ఆ స్ట్రీట్ లైట్ దగ్గర నిలబడి గట్టిగా కేకలేస్తుండే. పట్టుమని మీసాలు కూడా లేవు, అలాంటి వ్యక్తి అరుస్తున్నాడు. ఏంటి పిల్లాడు ఏం చెప్తున్నాడు అని వచ్చేవాళ్ళు, వచ్చిన వాళ్ళు ఏడుస్తూ మారు మనసు పొంది యేసు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించేవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీతో ఏం చెప్తున్నానంటే, మీకు క్రిస్మస్ గురించి తెలియదని నేను చెప్పట్లేదు. You may be knowing about Christmas, but you need to know Jesus personally. వ్యక్తిగతంగా మీకు యేసు ఎవరో తెలియాలి. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే యేసు ఎందుకు వచ్చాడంటే, 1 యోహాను 5:20 మరొకసారి చదువుతున్నాను, దయచేసి చూడండి. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. దేవుని బిడ్డలారా, యేసు వచ్చాడు ఎందుకంటే సత్యవంతుడైన వానిని ఎరుగవలెను. యేసు ఎవరంటే సత్యవంతుడు. ఈ యేసు ఎవరంటే సత్యవంతుడు. ఈయనలో సత్యం ఉంది. కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. గనుక మనమందరం కూడా ఈ యేసు క్రీస్తు ప్రభువాన్ని ఎరుగవలెనని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. వి నీడ్ టు నో హిమ్ పర్సనలీ. ఎవరు ఈయన అని అంటే, సో అవర్ గాడ్ ఈస్ ఏ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ వన్. తనంతటికి తానే ఉన్నవాడు, స్వయంభవుడు. ఈజ్ ఎ సావరెన్ గాడ్. ఆయన సార్వభౌముడు. ఆ తరువాత స్వయంభవుడు, సార్వభౌముడు. అలాగే గాడ్ ఈస్ బియాండ్ ద టైమ్, కాలాతీతుడు. హీస్ ఇటర్నల్, అమరుడు, నిత్యుడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, హీస్ ఇమ్మోర్టల్. ఆయన ఎవరంటే నిత్యుడు. అలాగే హీస్ ఇటర్నల్. ఆయన అమరుడు, ఆయన నిత్యుడు. హీస్ హోలీ. మన దేవుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేవుడు ఎలాంటి వాడంటే సర్వంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాప్తి. అన్ని స్థలాల్లో ఉండగలిగినటువంటి వాడు. ఒకేసారి నువ్వు తమిళ మాట్లాడు, తెలుగు మాట్లాడు, ఇంగ్లీష్ మాట్లాడు, హిందీ మాట్లాడు, మరాఠీ మాట్లాడు, లేకపోతే భారతదేశంలోని భాషలు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి వేల కొలది భాషలు ఒక్కసారి మాట్లాడితే ఒక్కసారి అన్ని భాషలను కూడా ఈజీగా అర్థం చేసుకోగలిగిన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. చిన్న బిడ్డ ఏడిస్తే ఆ ఏడుపులో ప్రార్థన దేవునికి వినబడుతుంది. ఆ ఏడుపులో ఆ బిడ్డకి ఏ నొప్పి ఉందో దేవునికి అర్థమవుతుంది. అలాగే మనము ఏమి చెప్పడం మనకు రాకపోయినా, ప్రార్థన చేయటం మనకు రాకపోయినా, మనం ఆయన దగ్గరకు వచ్చి నిలబడితే మన మనసులో ఏముందో మొత్తం చూడగలిగినటువంటి దేవుడు మన దేవుడు. అందరూ హల్లెలూయా ఏం చెప్తారు ఎప్పుడైనా? హల్లెలూయా. తెలుసుకుందాం. చెప్పండి చెప్పండి, తెలుసుకుందాం. తెలుసుకుందాం. చెప్పండి, తెలుసుకుందాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. చూడండి చూడండి ఒకసారి బాటిల్ ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నీళ్ళు ఎలా ఉన్నాయి? ఈ నీళ్ళు ఎలా ఉన్నాయి అని నేను మిమ్మల్ని అడిగితే మీరేమంటారు? తాగింది మీరు, అడిగేది మమ్మల్ని. నీళ్లు తాగింది మీరు, అడిగేది మమ్మల్ని అని అంటే, ఎవరు తింటే వాళ్ళకి రుచి తెలుస్తుంది. ఎవరు యేసు ప్రభువుని తెలుసుకుంటే ఆయనలో గొప్పతనం వాళ్ళకే తెలుస్తుంది. అందరికీ అది తెలియదు. ఆమేన్. ఈ రాత్రి మీరందరూ కూడా కృపా సత్య సంపూర్ణుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారిని మీరు ఎరుగవలెనని నేను కోరుతున్నాను.
ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన ద్వారా సమస్తమును కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము. యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఈ యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని తెలుసుకోండి. సత్యమైన దేవుడు, నిత్యుడైన దేవుడు, అలాగే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, నిత్యుడైన దేవుడు, నిజమైన దేవుడని అందరూ కూడా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ క్రిస్మస్లో దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారంటే పాటలు పాడేవాళ్ళు ఒకళ్ళు, డ్యాన్సులు వేసేవాళ్ళు ఒకళ్ళు, అలాగే అనవసరంగా టైం అంతా కూడా వేస్ట్ చేసేవాళ్ళు చాలామంది. కానీ ఈరోజు దేవునికి స్తోత్రం, నంది వెలుగులో దేవుని మాటలు వినబడాలని ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కూడికను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, దేవుని ఘనపరుస్తున్నాను. మీరు డ్యాన్స్ చూస్తే మీకు నవ్వు కలగవచ్చు, అలాగే పాట వింటే కొంచెం ఉపశమనం కలగవచ్చు, సంతోషం కలగవచ్చు, వాయిద్యాన్ని వింటే కొంతవరకు నెమ్మది కలగవచ్చు. కానీ యేసయ్య వాక్యం వింటే జీవితమే మారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి 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 చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎవరైనా అన్ని కలుగు చేసినవాడు, ఎవరైనా నిన్ను పుట్టించినవాడు, అలాగే దేవునికి స్తోత్రం. ఈయనను మనము ఏం చేయాలంటే ఈ రాత్రి తెలుసుకోవాలి. ఆమేన్. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల ప్రతి విధమైన దుష్టత్వమును మానివేసి దేవునికి అనుగుణంగా, దేవునికి ప్రియంగా, దేవునికి దగ్గరగా మనం జీవించవలసిన అవసరత మన మీద ఉంది. కాబట్టి ఈరోజు అందరికీ నాతో చెప్పండి, నో హిమ్. ఆయన్ని తెలుసుకోవాలి. ఎవరిని తెలుసుకోవాలి? ఆయన తెలుసుకోవాలి. నిన్ను పుట్టించిన వాడిని తెలుసుకోవాలి. నిన్ను నీ కొరకు పరము నుండి దిగి వచ్చిన బెత్లెహేములోకి దిగి వచ్చిన యేసు ప్రభువాన్ని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే, ఆయన తెలుసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మనందరికి కూడా ఆయన తెలుసుకున్న ప్రతి వాళ్ళ పేరు జీవగ్రంథమందు రాయబడుతుంది. పాస్టర్ గారు, ఆయన తెలుసుకుంటే రాయబడతా, తెలుసుకోకుండా రాయబడతా? చెప్పండి. తెలుసుకుంటేనే కదా. తెలుసుకోకుండా ఎవరి పేరైనా రాయబడుతుందా? లేదు. కాబట్టి ఎవరండి ఇక్కడ, అమ్మమ్మ ఇటు చూడండి, నా వైపు చూడండి, నా వైపు చూడండి, మీ పేరు ఎక్కడుంది? ఆధార్ కార్డులో ఉంది, వాటర్ ఐడిలో ఉంది, వాటర్ కార్డులో ఉంది, కొంతమంది పాన్ కార్డులో ఉంది, ఆ తర్వాత పాన్ కార్డులో ఉంది, ఆ కార్డులో ఉంది, ఈ కార్డులో ఉంది, బ్యాంకు పుస్తకంలో ఉంది, అన్నిట్లో ఉంది. కానీ అసలైన దగ్గర ఉందా లేదో ఒకసారి చూసుకోమా అని అంటే ఆమె ఏమందంటే, పాస్టర్ గారు మీరే కొంచెం చూసి పెట్టండి అన్నాను. నువ్వు మారావో లేదో, నీ మనసు మారిందో లేదో పాస్టర్ గారు నీ మనసులోకి వచ్చి దూరి చెప్తాడా? దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఎంతమంది పేరు అక్కడ ఉందని ఈ రాత్రి చెప్తున్నారో ఒకసారి నా పేరు జీవగ్రంథంలో పరలోకంలో ఆ బుక్లో నా పేరు ఉందన్న వాళ్ళు చేయి పైకెత్తండి. మిగతా వాళ్ళందరికీ డౌటే ఉంది. దేవుని సముఖ జీవక వెలుగులో వీళ్ళు ఎక్కడ పోయారేమో. దేవుని సముఖ జీవక వెలుగులో నీ పేరున్నదా, నా పేరున్నదా అని ఒకళ్ళు పాడారు. నీ పేరున్నదా అనే పాడటం అనేది నాకు తెలుసు, కానీ నా పేరుందా అని పాడితే నీ పేరు లేదు, నా పేరు లేదు, ఇద్దరి పేరు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు నేను వేరే వాళ్ళు టికెట్ కొన్నారు, నేను ట్రైన్ ఎక్కి కరెక్ట్గా నేను ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళి అక్కడ కరెక్ట్గా నేను చదవలేదు నా టికెట్. ఏముందంటే నా టికెట్ మీద జాషువాను పోయి జోసనా అని ఉంది, మెయిల్ అనే దగ్గర ఫిమేల్ అని ఉంది.
జోష్న ఫిమేల్ అని అంటే నేను అనుకున్న జే ఉంది కదా అని నాదే అనుకుని వెళ్ళి కూర్చుంటే టికెట్ చూశాను, మళ్ళీ చూశాను, ఇదేంటండి జోష్న మీరేనంటే, నా పేరు జోష్న కాదు నాయనా అని అంటే, లేడీస్ టికెట్ మీద ప్రయాణం చేస్తున్నందుకు మీకు ఫైన్ రాయాల్సి వస్తుంది ఇప్పుడు నేను అని అంటే, నేను చేయలేదు సార్, వేరే వాళ్ళు చేశారు. మరి చేసినప్పుడు కనీసం మెయిల్ అన్న రాయొచ్చు కదా, జోసన్ రాస్తే రాశారు అని అంటే, నాకు తెలియదండి, అయితే మళ్ళీ డబ్బులు కట్టండి అన్నాడు. డబ్బులు కట్టి ఇదే సీట్లో కూర్చోండి అన్నాడు. ఆ సీట్లో కూర్చోండి అన్నాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలియదు, కోట్ తీసేశాడు. కోట్ తల కింద పెట్టుకొని పడుకున్నాడు. ఎక్కడున్నాడు అర్థం కాలేదు. వేరే ఆయన వచ్చి దిగు అన్నాడు. ఇది నాదన్నాను నేను. నాదంటే దిగో అనంటే, ఎందుకు సార్ దిగమంటున్నారని, నేను నిద్రపోతున్నాను దిగు అంటే, ఎందుకు దిగమంటున్నారు అని అంటే, ఆయన అంటాడు, ఈ స్టేషన్ మాస్టర్ నేను అన్నాడు. గుంటూరులో ఎక్కితే పొడుగురాళ్ళు దించేశాడు. అది సీటుది, ఆ బెర్త్లో పడుకుని నిద్రపోతున్న దింపేశాడు. అయితే నీది కాని సీట్లో నువ్వు ఉండలేవు. రక్షింపబడని వారికి చోటు లేదు, రక్షింపబడని వారికి చోటు లేదు. పాస్టర్ గారు దయ తెలిసి కుర్చీలు ఇచ్చాడు. కుర్చీకి ఎంత వసూలు చేస్తున్నారో మనకు తెలియదు. పాస్టర్ గారు కాదు, టెంట్ హౌస్ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో మనకు తెలియదు. ఫార్వర్డ్ మనం అపార్థం చేసుకోవడంలో మనం నెంబర్ 1. అయితే కుర్చీకి ఎంత అండి, తెనాల్లో ఎంత తీసుకుంటారు? అసలు మాకేం తెలియదు, మేము ఎప్పుడు కుర్చీ లేపించలేదు అన్నట్టుగా చూస్తున్నారు. హైదరాబాద్లో 12 రూపాయలు తీసుకుంటున్నారు ఒక కుర్చీకి. ఇక్కడ ఎంత తీసుకుంటారో నాకు తెలీదు, నేను అడగను. ఎంత తీసుకున్నా కానీ మొత్తం మీద ఒక కుర్చీలో కూర్చున్నందుకు ఎంత అయింది, లైట్లు కట్టినందుకు ఎంత అయింది, మీటింగ్ పెట్టినందుకు ఎంత అయింది, మొత్తం మీద తడిసి మోపుడైంది అని అన్నాడు ఒక ఆయన. అయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఎవరో నాకు తెలియదు అనడానికి కాదు, ఆయన ఎవరో నీకు తెలియాలి. ఎందుకో తెలుసా? దేవునికి స్తోత్రం, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ హృదయంలోకి ఆయన రావాలి. నీ పేరు జీవ గ్రంథం ఉందనే నమ్మకం నీకు ఉండాలి. అప్పుడే నువ్వు తెలుసుకున్నట్టు, లేకపోతే నువ్వు వచ్చి కూర్చొని వెళ్ళిపోయినట్టే. కాబట్టి అందరూ కూడా మీ హృదయం అనేటటువంటి ఆ హృదయాన్ని తెరిస్తే యేసయ్య లోపలికి వస్తాడు. సత్యవంతుడు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చినటువంటి వాడు ఏం చేశాడో తెలుసా? భూమి మీద 33.5 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. ఆ తర్వాత భూమి మీద నుంచి మళ్ళా పైకి వెళ్ళిపోయాడు. అయితే దేవునికి స్తోత్రం, భూమి మీదకి 33.5 years మాత్రమే ఎందుకున్నాడు అని అంటే, ఇది తాత్కాలికమైంది. 33.5 సంవత్సరాలు మాత్రమే యేసుకున్నాడు. ఈ భూమి తాత్కాలికమైంది. శాశ్వతమైంది ఏది అనంటే అది దేవుని రాజ్యం. ఈ 33.5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో బోధించాడు, బాప్తిసం తీసుకున్నాడు, బోధించాడు, ప్రజలకు మేలు చేశాడు, ప్రజల కొరకు ప్రాణం పెట్టాడు, తన యొక్క రక్తాన్ని కార్చాడు. అలాగే సమాధి చేయబడ్డాడు. 40వ దినాన 3వ దినం తిరిగి లేచాడు. 40వ దినమున ఆరోహణుడై వెళ్ళిపోయేవాడు మళ్ళీ వస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిసారి అందరి కోసం వచ్చాడు, రెండోసారి అందరి కోసం కాదు, తన బిడ్డల కోసం మాత్రమే వస్తున్నాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టరు. ఎందుకు కొడతాను? కొట్టరు, నాకు తెలుసు. ఏదో బలవంతం కొట్టమని అన్నాను, కొడుతున్నారు. మీ పేరుందా? అందరూ కూడా నా వైపు చూడండి. మీ పేరుందా? ఉందా? ఉంది అన్న వాళ్ళందరూ కూడా చేయి పైకెత్తండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే మీ పేరున్నందుకు ఈరోజు దయ్యాలు వెళ్ళిపోతున్నాయని, వాళ్ళకి ఇది మేలు జరిగిందని, వీళ్ళకి మేలు జరిగిందని సంతోషపడకుండా, యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన కృప ద్వారా
దేవుని యొక్క రాజ్యములో జీవ గ్రంథములో మీ పేరుందని సంతోషపడండి. ఆ సంతోషమే క్రిస్మస్. హల్లెలూయా. అసలు హృదయంలో లేనోడు ఎంత పాడితే ఏంటి, ఎంత ఆడితే ఏంటి, ఎంత డ్యాన్స్ చేస్తే ఏంటి, హృదయంలో యేసయ్య లేకపోతే ఇదిగో చూడు, ఈ చెట్టు కానీ ఏ విధంగా ఆకులు రాలిపోతున్నాయో అలాగా రాలిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు, దుష్టుడు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. దేవునికి స్తోత్రం. దుష్టుడు ఎలా ఉంటాడంటే గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటాడు. అలాగే పండినాకు రాలినట్టుగా ఈ పాపం పండిన ప్రతి వాడు కూడా ఏమవుతాడంటే రాలిపోతాడు, కూలిపోతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి హృదయంలో అయితే ఉంటాడో వాళ్ళ జీవితాలు ధన్యం. వాళ్ళు ఏం చేస్తారంటే హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. హల్లెలూయా. అందరూ కూడా ఇప్పుడు మా పేరు ఉంది, మా పేరు ఉందని చెయ్యెత్తారు. ఇంకొక దగ్గర తీసుకెళ్తాను, రండి రండి. వస్తామంటలేదు, వస్తారా రారా? రండి రండి. ఎక్కడికంటే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? దేవుడు తన బిడ్డలతో ఒక చక్కటి మాట చెప్పాడు. ఏమంటే మీ పేరు రాయబడిన తర్వాత మీరు తిరిగి జన్మించిన అనుభవంలోకి వస్తారు. వచ్చిన ప్రతి బిడ్డకి, పుట్టిన ప్రతి బిడ్డకి కూడా ఇల్లు కావాలి. పుట్టిన ప్రతి బిడ్డకి ఏం కావాలి? GJM, గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్ చర్చ్. ఇక్కడే పక్కనే ఉంది. అయితే పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఏం కావాలంటే పెరగడానికి ఇల్లు కావాలి. మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదని అర్జీ పెట్టుకుంటే, దరఖాస్తు చేసుకుంటే ఇల్లు శాంక్షన్ అయింది అని ఇల్లు గడితే దాంట్లో ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, నువ్వు తిరిగి జన్మించిన ప్రతి వ్యక్తికి కూడా ఏం కావాలంటే దేవుని మందిరం కావాలి. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటంటే మనందరం కూడా ఎవరితో సహవాసం చేయాలంటే, ఎవరైతే తిరిగి జన్మించిన ప్రతి బిడ్డ ఉంటారో, దేవుని తెలుసుకున్న ప్రతి బిడ్డ ఉంటారో, వారు ఏం చేయాలంటే we must have a fellowship with him. We must know him. We must have a fellowship with him. ఆయనతో మనం ఏం చేయాలంటే సహవాసం. Praise the Lord. Hallelujah. సహవాసం అంటే పార్ట్నర్షిప్. దేవునితో సహవాసం చేయడం అంటే దేవునితో పార్ట్నర్షిప్ కలిగి ఉండడం. చూడండి, బిజినెస్లో పార్ట్నర్స్ ఉంటారు, లైఫ్లో పార్ట్నర్స్ ఉంటారు. లైఫ్ పార్ట్నర్ ఎంతమంది ఉంటారు? 100 మంది ఉండరు, ఒకళ్ళే ఉంటారు. అలాగే బిజినెస్లో పార్ట్నర్స్ ఎంతమంది ఉండవచ్చు? వ్యాపార భాగస్వాములు ఎంతమంది ఉండవచ్చు? జీవిత భాగస్వామి ఒకటే, ఒకే ఆమె ఉంటుంది, ఒక్కడే ఉంటాడు. అయితే దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు ఎంతమందితో సహవాసం చేయాలో తెలుసా? తండ్రి అయిన దేవునితో, కుమారుడైన దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో, ఒక్కడే దేవునితో మనం అందరం కూడా ఏం చేయాలంటే సహవాసం చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇదేంటి చల్లగా అయిపోయారు? సెల్ ఫోన్ కానీ ఛార్జింగ్ డౌన్ అయిపోయినట్టు. అందరూ కూడా ఒకసారి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. రెండోసారి బాగా చెప్పండి. నా భాష మీకు బాగా అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను. అర్థమవుతుందా లేదా? మీరు ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చారు, ఏం మాట్లాడుతుంది మాకేం తెలియట్లేదు, అందుకని మేము హల్లెలూయా అనట్లేదు అనొద్దు. దేవుడు నా భాష అర్థమవుతుంది కదండి. నా తెలుగును కాపాడుకోమని ఒక ఆయన చెప్పాడు. తెలుగు బాగా మాట్లాడుతున్నావు బాబు, తెలుగు కాపాడుకో అని మోదీ చౌదరి గారు అన్నారు. ఆ తర్వాత ఇంకొక ఆయన అన్నాడు, పూర్ణచంద్ గారు అని టీవీలో వాక్యం చెప్పేవాడు చాలా కాలం క్రితం. ఉదయాన్నే టీవీ కాదు, రేడియోలో ఆయన ప్రోగ్రాంలో క్రిస్మస్లో ఒక చిన్న వాక్యం చదవమన్నాడు. వాక్యం చదవమని అన్నప్పుడు ఆయనతో మాట్లాడాడు. ఫస్ట్ టైం రేడియోలో నా వాయిస్ వినబడింది. నాకున్న ఆనందం అంతెంత కాదు. ఈ చిన్నోడిని పెద్ద మనసుతో పూర్ణచంద్రరావు గారు ఏం చేశారు, పూర్ణచంద్ర గారు పిలిచి, నానా ఈ వాక్యం చదువు, ఇగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చదువు, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని చదువు. అట్లా కాదు నాయన, సరిగ్గా చదువు అని చెప్పేసి అని సరిచేసి ఇలా చదవాలి, నీ భాష పోకుండా చూసుకో అని అన్నాడు. ఆ మాటను బాగా మనసులో పెట్టుకుని
ఎక్కడున్నా కానీ భాష మాత్రం కాపాడుకుంటూ వస్తున్నా. అందుకని మీకు అందరికి బాగానే అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నా. నంది వెలుగులో ఉన్నటువంటి యేసయ్య బిడ్డలారా, ఎంతమందికి నా భాష అర్థమవుతుందో ఒకసారి చేయి చూపించండి, లేకపోతే మార్చేస్తా. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎందుకో కానీ నేను మిమ్మల్ని చూస్తే నేను కొత్తగా ఏం ఫీల్ అయ్యి వాక్యం చెప్పట్లేదు, నేను ఫ్రీగా వాక్యం చెప్తున్నా. మీరే నన్ను కొత్తగా చూస్తున్నారు, కానీ నేను మాత్రం మిమ్మల్ని కొత్తగా చూడట్లేదు. ఎప్పుడో ఎక్కడ కలుసుకున్నట్టుగానే చూస్తున్నాను నేను, మీరు మాత్రం అట్లా చూస్తున్నారు. అలా చూడొద్దని మనం చేస్తున్నాను, అలా చూడొద్దు, మంచి చూడండి. హల్లెలూయా. ఎన్నిసార్లు హల్లెలూయా అంటే ఏమంటాం అయ్యా అని అంటే అసలు హల్లెలూయా అనకుండా వాక్యం చెప్పగలను నేను. అసలు ఒక్క హల్లెలూయా అనే మాట స్తోత్రం చెప్పండి అని అనకుండానే వాక్యం చెప్పగలను. కానీ మిమ్మల్ని మీ అందరితో మాట్లాడకుండా వాక్యం చెప్పాను అనుకో, ఆయన వచ్చాడు చెప్పుకుని వెళ్ళిపోయాడు, పాఠం చెప్పినట్టు చెప్పాడు అంటారు మళ్ళీ మీరే. అలా అనకూడదని మీతో మాట్లాడుతున్నాను. ఆమేన్. ఫెలోషిప్ మీన్స్ పార్ట్నర్షిప్. ఫెలోషిప్ మీన్స్ కమ్యూనియన్, ఐక్యత కలిగి ఉండడం. ఫెలోషిప్ మీన్స్ కమ్యూనికేషన్, ఒక సంభాషణ, ఒకరితో ఒకరు మాట్లాడడం. అలాగే దేవుని బిడ్డలారా, ఫెలోషిప్ మీన్స్ పార్టిసిపేషన్, వారిగా ఉండడం. ఫెలోషిప్ మీన్స్ డిస్ట్రిబ్యూషన్, ఏం చేయాలంటే మనము పంచడం. ఫెలోషిప్ అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునితో సహవాసం అని అంటే దేవుని సన్నిధిలో మనం మోకరించినప్పుడు, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, అలాగే దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనం ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నామంటే జీవము గల దేవునితో మనము సహవాసం చేస్తున్నాం. దేవుడు ఏమన్నాడంటే రండి రండి నా కుమారునితో సహవాసం చేయండి, రండి నా కుమారునితో సహవాసం చేయండి అని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నా కుమారుతో పార్ట్నర్షిప్ కలిగి ఉంటే నా కుమారులో ఉన్న పరిశుద్ధత మీలోకి వస్తుంది. నా కుమారుతో సహవాసం కలిగి ఉంటే నా కుమారులో ఉన్నటువంటి శక్తి మీలోకి వస్తుంది. అలాగే నా కుమారుతో మీరు మాట్లాడుతూ ఉంటే మీరు ఏమి చేయాలో మీకు అర్థమవుతుంది. అలాగే నా కుమారునితో గన మీరు పారివారై ఉంటే మీరు దేవుడు తన ప్రేమను పంచుతున్నాడు, తన శక్తిని పంచుతున్నాడు, తన జీవాన్ని పంచుతున్నాడు, తన కృప మనకు దయచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. 1 యోహాను 5:20 మనము సత్యవంతుడైన వాని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడని యేసుక్రీస్తునందున్న వారమై, యేసుక్రీస్తునందున్న వారమై అంటే యేసుక్రీస్తు సహవాసములో ఉన్నవారమై అని అర్థం. యేసుక్రీస్తునందున్న వారమై అంటే యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్నటువంటి వారం. అయితే దేవుని వాక్య భాగంలో మనం చూస్తే we live in fellowship with the true God because we live in fellowship with his son. We live in fellowship with the true God because we live in fellowship with his son. మనము సత్యవంతుడైన దేవునిలో, అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిలో మనం వారితో మనం ఏం కలుగున్నామంటే సహవాసం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. రమేష్ గారు, మిమ్మల్ని ఎవరు సహవాసంలో పిలిచారంటే ఎవరు గొప్పగా డబ్బులు ఇచ్చేవాళ్ళు సహవాసంలో కాదండి మిమ్మల్ని పిలిచింది. సర్వోన్నతుడైన దేవుని సహవాసములు మీరున్నారు. ఏ సహవాసంలో మీరున్నారు? సర్వోన్నతుడైన దేవుని సహవాసములు మీరున్నారు. నా ప్రియ తోటి జత పనివారులరా, సేవకులరా, ఎవరితో సహవాసములు ఉన్నామంటే యేసుతో సహవాసములు ఉన్నాం, తండ్రితో సహవాసములు ఉన్నాం, కుమారుడితో సహవాసములు ఉన్నాం. ఈ జీవము గల దేవునితో సహవాసం ఏం చేస్తుందంటే ఐరన్తో మ్యాగ్నెట్, ఈ రెండింటిని కూడా కలిపి పెడితే ఏం జరుగుతుందంటే మ్యాగ్నెట్కు ఉన్నటువంటి పవర్ కొద్దిసేపటికి దేంట్లోకి వస్తుందంటే ఈ స్టీల్లోకి వస్తుంది, ఐరన్లోకి వస్తుంది, ఇనుములోకి వస్తుంది.
అయస్కాంతంలో ఉన్న శక్తి ఇనుములోకి వస్తుంది. ఇప్పుడు ఇనుము ఏం చేస్తుందంటే అయస్కాంతంలోగా పనిచేస్తుంది మానవులమే. కానీ దేవునితో సహవాసం చేయడాన్ని బట్టి, దేవునితో సహవాసములు ఉండడాన్ని బట్టి దేవునికి స్తోత్రం. రోగుల మీద చేతులుంచినప్పుడు ఏమవుతుందంటే రోగులు స్వస్థత పొందుతున్నారు. అలాగే దేవునికి స్తోత్రం. నానా హలో, రోగుల మీద చేతులుంచినప్పుడు రోగులు స్వస్థత పొందుతున్నారు. అలాగే దయ్యాలు పట్టిన వారిని గద్దిస్తే దయ్యాలు పారిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఎవరికి నిలబడింది? మానవుడు. కానీ ఎవరితో సహవాసం చేసేవాడు? జీవము గల దేవునితో సహవాసం చేసేవాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో GJM అనే ఈ మినిస్ట్రీలో అద్భుతాలు జరుగును గాక, సూచక్రియలు జరుగును గాక, దేవునితో సహవాసం ద్వారా దేవుడు కదులును గాక. మీరందరూ కూడా దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దేవునికి స్తోత్రం. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఒక విశ్వాసి దేవునితో సహవాసం చేస్తూ ఉంటే, ఒక సేవకుడు దేవునితో సహవాసం చేస్తూ ఉంటే ఏం జరుగుద్దో చెప్పనా? నంది వెలుగు ఏమవుతుందంటే యేసు వెలుగుగా మారుతుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క అసలైన ఎద్దు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. హూ ఈజ్ అ రియల్ కాఫ్. ఎవరంటే ఎద్దు. మార్కు సువార్త ఎద్దును, ఎద్దు అంటే నంది. అయితే దేవునికి స్తోత్రం. ఈ ఎద్దు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఎద్దు మార్కు సువార్తలో సేవకుడిగా వచ్చాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారితో మీరు సహవాసం చేస్తే యేసు అందరికీ కనబడటం ప్రారంభిస్తాడు. అందరి జీవితాలు మారిపోతాయి. యేసు శక్తి, యేసు ప్రభావం మీలోకి వస్తుంది, మీ పిల్లలోకి వస్తుంది, మీ పిల్లల పిల్లలోకి వస్తుంది. హల్లెలూయా అని గట్టిగా చెప్తారా? హల్లెలూయా. అందరూ కూడా గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు ప్రభువారి భూలోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? వి మస్ట్ నో హిమ్. ఆయన మనం తెలుసుకోవాలి. వి మస్ట్ హ్యావ్ ఎ ఫెలోషిప్ విత్ హిమ్. ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేస్తూ ఉంటే మన జీవితం ధన్యమవుతుంది. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఒక మనిషి తన కాలు పడుకున్నటువంటి సమయంలో మండ్రగబ్బం అంటే తేలు వచ్చి తన కాలు దగ్గరే ఉంది. ఆ కాలుని ఏం చేసిందో తెలియదు. అతడు అప్పటి నుంచి నడవడం అనేది, కాలు వేస్తుంటే కాలు తూలిపోతుంది. ఏమైందో తెలియదు. అయితే అలా టైంలో ఏం జరిగిందో తెలుసా? చర్చ్కి వచ్చాడు. అలాంటి పరిస్థితులతో చర్చ్కి వచ్చి నిలబడలేకపోతున్నాడు. ప్రార్థన చేయగానే దేవునికి స్తోత్రం, అతడు ఒక్కసారిగా ఫ్రీగా నడుస్తున్నాడు. సార్ నొప్పి లేదండి అని అన్నాడు. అయితే నేనన్నాను, ఒకసారి బయట నడిచి చూడండి అని అన్నా. నేను రూమ్లో ప్రార్థన చేస్తాను అందరికీ. సర్వీస్ అయిపోయిన తర్వాత, ఆరాధన అయిన తర్వాత ఆ రూమ్లో ప్రార్థన చేస్తుంటే బయటికి వెళ్ళి నడవమన్నా. నడిచి వచ్చి అన్నాడు, అయ్యగారు నొప్పి అసలు ఏమీ లేదండి, మొత్తం కాలు మంచిగా అయిపోయింది, నడక మంచిగా అయిపోయింది అన్నాడు. ఎవరు తాకారు? అతను యేసయ్య తాకాడు. ఎందుకు యేసయ్య తాకాడో తెలుసా? యేసులో శక్తి ఉంది. నా ప్రియమైనటువంటి వార్లారా, ఇక్కడ కూర్చున్న ప్రతి వార్లారా, మీరు మీ పిల్లల మీద కానీ మీ పక్క వాళ్ళ మీద కానీ మీరు చేయబెట్టి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే గొప్ప కార్యాలు జరుగుతుంటే దేవునికి స్తోత్రం. తెనాలిలో నుంచి తెనాలి నుంచి చుట్టుపక్కల ఊర్ల నుంచి అందరూ కూడా ఏంటండి యేసు కృప పరిచర్యలు, జీసస్ గ్రేస్ మినిస్ట్రీస్, గ్రేస్ ఆఫ్ జీసస్ కృప, యేసు కృప పరిచర్యలు. యేసు కృప అందరికి కూడా కనబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందరూ కూడా ఇక్కడ లైన్ కట్టుదురు గాక. మీరు అనరు ఆమేన్ అనరు, నాకు తెలుసు. కాసేపు అయిన తర్వాత అందరు కానీ, లేదా నేను వెళ్ళిన తర్వాత రేపు అనండి, సరిపోతుంది.
అందరు కూడా హల్లెలూయా అని చెప్పండి ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీకోసం చాలామంది ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న ఈ మీటింగ్ కోసం కొన్ని వందలాది మంది ప్రార్థన చేస్తున్నారు ఈ టైంలో. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించబోతున్నాడు. నో హిమ్, ఫెలోషిప్ విత్ హిమ్. ఆయన తెలుసుకో, ఆయనతో సహవాసం చేయి. అప్పుడు నీవు నిత్య జీవము కలిగిన వాడవై ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు హ్యావ్ ఇటర్నల్ లైఫ్. దయచేసి 1 యోహాను 5:20 మనము సత్యవంతుడైన వాని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును, ఆయనే నిజమైన దేవుడును. తర్వాత ఏముందో చదవండి ఒకసారి అందరూ. ఆయనే నిజమైన దేవుడును, నిత్య జీవమునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? క్రిస్మస్ అంటే క్రీస్తును ఎరుగుట, క్రీస్తుతో సహవాసము చేయుట. మూడవది ఆయన అనుగ్రహించే నిత్య జీవాన్ని పొందుట. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే చూడండి, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుని వాక్య భాగములో మనం చూస్తే యోహాను సువార్త 6:68 సీమోను పేతురు, ప్రభువా ఎవరి ఎదుకు వెళ్ళుదము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఈ రాత్రి ఈ మాటలు ఎక్కడ వినబడుతున్నాయంటే ఇక్కడ మీ చెవుల్లో చొచ్చుకుని వెళుతున్నాయి. మీ చెవుల్లోనే కాదు, అనేక మందికి మాటలు వినబడుతున్నాయి. అయితే దేవునికి స్తోత్రం. ఈ మాటలు ఏం కలుగు చేయాలని కోరుతున్నానంటే నిత్య జీవాన్ని కలుగు చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇదిగో మనమందరం కూడా ఏం చేయాలంటే నిత్య జీవం దేవుడు కలుగు చేయాలని నేను కోరుతున్నాను. ఆమేన్. మీరు రెడీగా ఉన్నారు కదా నాన్న? యా, ఆర్ యు రెడీ? యా, ప్రైజ్ ద లార్డ్. అందరు కూడా నాతో పాటు ఓ పాట పాడడానికి ట్రై చేయండి. మీరు జస్ట్ మీరు ఈ పాట పాడితే 2 మాటలు చెప్పి ముగిచ్చేస్తా. సరేనమ్మా? కాసేపు చెప్పుకుందామా? ఓకే ఓకే, మంచిది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు. చెప్పండి. సత్యమైన, వెనక చెప్పండి. సత్యమైన, నిత్యమైన, నిజమైన దేవుడు. హల్లెలూయా. అందరూ కూడా చెప్పండి. యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, సత్యమైన, నిత్యమైన, నిజమైన దేవుడు. అదే పాట. యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు. అందరూ కూడా చప్పట్లు కొట్టడానికి రెడీగా ఉండండి. యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు. యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు. సత్యమైన, నిత్యమైన, నిజమైన దేవుడు.
ఇంకో మైక్. ఓకే, మీరు కూడా పాడడానికి రెడీగా ఉండండి. మీరు కూడా నిలబడండి, పర్లేదు, ఏం కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పండి 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 చెప్పండి. హల్లెలూయా. యేసు మహాదేవుడు, యేసు మంచి దేవుడు, 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 సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు, సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు, యేసు మహాదేవుడు, యేసు మంచి 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 దేవుడు, సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు, సత్యమైన నిత్యమైన నిజమైన దేవుడు. పాడండి. కోళ్ళ గొర్రె మేకలను మరి అడగని దేవుడు, కోళ్ళ గొర్రె మేకలను బలి అడగని దేవుడు, కోళ్ళ గొర్రె మేకలను మరి అడగని దేవుడు, కోళ్ళ గొర్రె మేకలను బలి అడగని దేవుడు, అరటి పండు అర్పణలు అసలు అడగని దేవుడు, అరటి పండు అర్పణలు అసలు అడగని దేవుడు, మనసిస్తే చాలు నీకు మన శాంతినిస్తాడు, మనసిస్తే చాలు నీకు మన శాంతినిస్తాడు, మనసిస్తే చాలు నీకు మన శాంతినిస్తాడు, మనసిస్తే చాలు నీకు మన శాంతినిస్తాడు. ఆగండి ఆగండి ఆగండి. మీరు పాడుతున్నారా, నన్ను చూస్తున్నారా? చూస్తున్నారు అంతే. అందుకని నేను ఇక్కడ చూశాను, పాస్టర్ గారు బామ్మర్దన్న తెల్ల చొక్కా వేసుకున్న ఆయన కూడా పాస్టర్ గారే అని అన్నారు. అందుకని ఆయన వైపు చూసి నేను నవ్వుతున్నాను, పాడుతున్నారు లేదా అని. హల్లెలూయా. బామ్మర్దో బావగారు ఏది మొత్తం అటు ఇటు అయితే మళ్ళీ కష్టం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరు కూడా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఈ పాస్టర్ గారు అంటే కుదురుకుండే పాస్టర్ గారు కాదు, అన్ని వైపులు తిరుగుతూ ఉంటాడు, అందరిని చూస్తూ ఉంటాడు అనేది అర్థం అయిపోయి ఉంటుంది ఈ పాటికి. ఆమేన్. మీ వెనక పాడుతున్నారా లేదా? ఆ రోడ్డు మీద చైర్ వేసుకుని కూర్చొని సెల్ ఫోన్లో చూస్తున్నా అన్న చూడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. కోళ్ళ గొర్రె మేకలను బలి అడగని దేవుడు, కోళ్ళ గొర్రె మేకలను బలి అడగని దేవుడు, అరటి పండ్లు అర్పణలు అసలు అడగని దేవుడు, అరటి పండ్లు అర్పణలు అసలు అడగని దేవుడు, మనసిస్తే చాలు నీకు మన శాంతినిస్తాడు, 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 మనసిస్తే చాలు నీకు మన శాంతినిస్తాడు. ఓ హల్లెలూయా. హల్లెలూయా. ఒక అమ్మాయిని అడిగితే ఏమంటదంటే, నేను ఆ అబ్బాయికి మనసు ఇచ్చాను అన్నయ్య. ఓ నాయన, ఎవరికి మనసు ఇచ్చావు తల్లి? అబ్బాయికి కాదు. అబ్బాయిని అడిగితే అమ్మాయికి మనసు ఇచ్చాను. ఎవరు నువ్వు ఇయడానికి? నీ మనసు ఇచ్చినా ఏది ఇచ్చినా అన్ని కూడా దేవునికి మొదట ఇవ్వాలి. హల్లెలూయా. అప్పుడు మనసిస్తావో ఏమిస్తావో తర్వాత సంగతి. ఫస్ట్ అయితే ఏమివ్వాలి? ఏమివ్వాలి? దేవునికి. దేవుడేమన్నాడంటే, నా కుమారి, నా కుమారుడా, నీ హృదయం నాకేమో నీ హృదయం నాకే, నీ మనసు నాకే. హల్లెలూయా. మనసు అక్కడెక్కడెక్కడెక్కడ వెళ్ళిపోతూ ఉంటుంది. అది మనసు ఒక దగ్గర ఉండదు. ఇక్కడ ఉండి ఢిల్లీ వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి న్యూజిలాండ్ వెళ్ళొచ్చు, లేకపోతే తెరాలి జిలేబీ మార్కెట్లో జిలేబీ కోసం చూడవచ్చు. కాబట్టి ఎటైనా తిరగచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైనా పోతే మనసు, కాబట్టి అడ్డిటి పోనీయకుండా మనసిస్తే చాలు నీకు మన శాంతినిస్తాడు. పాడ మీరు బాగా పడతారు. మీరు కూడా యాడ్ అయ్యారు, చాలా సంతోషం. మనసిస్తే చాలు నీకు మన శాంతినిస్తాడు, 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 మనసిస్తే చాలు
చాలు నీకు మనశ్శాంతినిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ బెలూన్ ఎలాంటిది అని అంటే, దయచేసి ఈ బెలూన్ ఎలాంటిది అంటే, దయచేసి చూడండి. ఏమైంది? ఈ డెకరేషన్ పోకూడదని వెనక్కి కొడుతున్నా, ముందు కొడితే మొత్తం తేడా కనిపిస్తుందని. అందుకని చూడండి, ఒకసారి మళ్ళొకసారి చూడండి, మీరు కూడా చూడండి. అది మన లైఫ్. గాలి బుడగ లాంటిది మన జీవితం. ఒక్కసారి దాన్ని ఇలా తాకితే చాలా ఏమైపోయింది? ఫట్ మని పగిలిపోయింది. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి మన జీవితం ఎలాంటిదో తెలుసా? ఏది తగిలితే ఎప్పుడు పోతామో తెలియదు. ఇక్కడ ఒక వ్యక్తికి సడన్గా కింద పడితే, తన బండి మీద కింద పడగానే రోడ్డు మీద ఆ కొన ఆ చివరికి అంచు మీద పడ్డాడు. అంచు మీద పడేసరికి ఏమైందంటే, ఇక్కడ దెబ్బ తగిలేసరికి అక్కడ నరం దెబ్బతిని వెంటనే ఏమైపోయిందంటే బ్రెయిన్కి సప్లై ఆగిపోయింది. వెంటనే చచ్చిపోయాడు ఆయన. అయితే ఎప్పుడు ఎవరు ఈ లోకాన్ని వదిలిపెడతారో తెలియదు. తాత్కాలికమైన జీవితం గడ్డి పువ్వు వంటిది. మన జీవితం గడ్డి ఎండును, పువ్వు రాలును. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా మన జీవితం ఎలాంటిదంటే త్రాసు మీద ధూళి లాంటి వాళ్ళం, అంతలో కనబడి కొంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళం. అయితే దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇదిగో ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడంటే, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఆయన ఎరుగవలనని, ఆయనతో సహవాసం చేయాలని. ఈ యొక్క లోకములో పాపము వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం పొందుకున్నటువంటి వాడు మహిమగల దేవుడు అనుగ్రహించే నిత్య జీవానికి, అనగా నిరంతరం బ్రతికేటువంటి ఆ బ్రతుకును సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయాలనుకుంటున్నాడంటే, అందరూ కూడా తాత్కాలికంగా బతికే వాళ్ళందరినీ కూడా ఎప్పుడు బతికే వాళ్ళుగా చేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు ఒకసారి నా దగ్గర రండి. పాస్టర్ గారు రండి పరిగెత్తుకుని రండి ఒకసారి. ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అందరూ మా ఎదురు వైపు చూడండి. సో నాలో ఏముందంటే నిత్య జీవం. ఇలా చెప్తా. ఓకే, పాస్టర్ గారు వైట్ డ్రెస్ వేసుకున్నారు కాబట్టి ఆయనే నిత్య జీవం ఇచ్చాయని యేసు ప్రభు అని అనుకుంది. ఇప్పుడు నేనేంటంటే లోకంలో తిరుగుతున్నా, పాపంలో ఉన్నా. అయితే నేనొచ్చి ఏం చేశానంటే, ఏం చేశానో తెలుసా? నేనొచ్చి ఎప్పుడైతే ఆయన టచ్ చేశానో, టచ్ కాలా అయ్యిందని ఫీల్ అయిపోతున్నాను నేను. భలే టచ్ నో. ఎప్పుడైతే టచ్ అయిందో అవతల ఉన్న పవర్ యువతలకు వచ్చింది. ఆయనలో ఉన్న జీవం నాలోకి వచ్చేస్తుంది. ఆయనలో ఉన్న పవర్ నాలోకి వస్తుంది. ఆయనలో ఉన్న జీవం. ఇదిగో నేను జీవించున్నాను గనుక మీరును జీవించెదరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లైట్లు వెలుగుతున్నాయి. ఒకసారి పీకే కనెక్షన్ ఏమవుద్ది? చీకటి అయిపోద్ది. పీకమన్నాను, పీక్కునాయన చీకటి అయిపోద్ది అని వాళ్ళే అన్నారు. అయితే ఈరోజు మీకు నాకు అందరికి కూడా ఏముండాలి? కనెక్షన్ ఉండాలి. ఎవరితో కనెక్షన్ ఉండాలి? ఎలాగైనా మన పెద్దవాళ్ళతో కనెక్షన్ ఉండటం మంచిది బాబు అని అన్నది ఒక ఆమె. అయితే పెద్దవాళ్ళతో కాదు, అసలైనోడితో కనెక్షన్ పెట్టుకో. నీకు ఎవరితో కనెక్షన్ అక్కర్లేదు. అమెరికా కనెక్షన్ అక్కర్లేదు, ఆస్ట్రేలియా కనెక్షన్ అక్కర్లేదు, వేరే దేశం కనెక్షన్ అక్కర్లేదు. యేసుతో కనెక్షన్ ఉంటే దేవుని యొక్క జీవం, దేవుని యొక్క ఆశీర్వాదం ఆయనలో. ఇదిగో నేను యుగ యుగములు జీవించుచున్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచువాడు ఏం పొందుకుంటాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు యుగ యుగములు జీవిస్తాడు. మై జీసస్ లివ్స్, బికాస్ ఆఫ్ దాట్ ఐ లివ్ ఫర్ ఎవర్. నా యేసు జీవిస్తున్నాడు, నేను కూడా జీవిస్తా. ఎంతమందికి జీవం కావాలి? ఎంతమందికి జీవం కావాలి? ఇది ఇవ్వడం కోసం వచ్చాడు. మీ ఇంటి ముందు స్టార్ ఉందా లేదా నాకు తెలియదు. మీ ఇంటి ముందు ఇలాగ డెకరేషన్ ఉందా లేదా నాకు తెలియదు. కానీ మీ ఇంటిలో యేసయ్య వాక్యం ఉందా?
నాకు తెలియదు. కానీ మీ ఇంట్లో ఉన్నా లేకపోయినా, మీ ఇంటి ముందు స్టార్ ఉన్నా లేకపోయినా, మీరు డెకరేషన్ చేసుకోకపోయినా, మీరు కొత్త బట్టలు కొనుక్కోకపోయినా, దేవునికి స్తోత్రం, మీకు గన యేసుతో సంబంధం ఉంటే ఈ సంబంధం యుగ యుగములు మీరు జీవించేటట్టు చేస్తుంది. నా దేవుడు సర్వంతర్యామి, ఆయన జీవించేవాడు, నేను కూడా యుగ యుగములు జీవిస్తాను. అందరూ కూడా చిరంజీవి. చిరంజీవి ఎంతమంది తెలుసు అంటే పాస్టర్ గారితో తంట, మీరు అందరూ సినిమాలు చూస్తున్నారా అంటాడేమో. ఎంత భక్తి గలలాగా మంచిగా, మాకు తెలుసు చిరంజీవి ఎక్కడ ఉంటాడు మాకు తెలియదు. తెలీదా? చిరంజీవి అంటే చిరకాలం బతికేవాడు చిరంజీవి. చిరంజీవి అంటే సినిమా చిరంజీవి అనుకున్నారు మీరు. చిరంజీవి ఎక్కడున్నాడంటే, చిరంజీవి ఎక్కడున్నా తెలుసా? మీ ముందే ఉన్నాడు. హల్లెలూయా. వీళ్ళందరూ చిరంజీవులేనా? హల్లెలూయా. పాస్టర్ గారు చిరంజీవి రమేష్ గారు. హల్లెలూయా. చిరంజీవి చిరకాలం జీవించేవాడు. హల్లెలూయా. పాస్టర్లు అందరూ చూడండి, మీరు కొంచెం నవ్వండి బాబు. మీరందరూ చిరంజీవులు. మీరు వెళ్ళి ఎవరిని టచ్ చేసినా కానీ వాళ్ళు చిరంజీవులు అయిపోతున్నారు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళా, మీరు ఎక్కడ నిలబడినా వాళ్ళ ఇంటోళ్ళు చిరంజీవులు అయిపోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మీ నోట్లో మాట ఉంది, ఆ మాట మీది కాదు, ఆ మాట యేసయ్యది. ఆ మాట ద్వారా మనుషులు చిరంజీవులు అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ స్థలానికి నేను ఏం తీసుకొచ్చానంటే, జాషువా గుమ్మల అనే పేరుని తీసుకుని రాలేదు, నా డిగ్రీలు తీసుకుని రాలేదు, నాకున్న చర్చిలో ఇంతమంది ఉన్నారు అంతమంది అని చెప్పడానికి రాలేదు. కానీ నేను ఒకటే తీసుకుని వచ్చాను రాత్రి. యేసు అనేటటువంటి జీవం గల దేవుడు నంది వెలుగులో ఇక్కడ కూర్చున్న ప్రతి వారికి కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని మీటింగ్లో వాయిస్తే ఏమి లాభం నాన్న, నీకు జీవం లేకపోతే? అవునా కదా తమ్ముడు? ప్రేమతో చెప్తున్నా, నువ్వు రక్షించబడ్డావో లేదో నాకు తెలీదు, బాప్తీసం తీసుకున్నావో లేదో తెలీదు, రోజు బైబిల్ చదువుతావో లేదో నాకు తెలీదు. కానీ నేను ప్రేమతో చెప్తున్నా, మ్యూజిషియన్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకో తెలుసా? దేవుడు మీకు తలంతు ఇచ్చారు, ఆ తలంతును వాడుతున్నారు. వాడుతూ ఏమైపోతారంటే, కొంతమంది వాడుకొని వదిలేస్తారు. అలాంటి వాళ్ళని చూసి చిరాకు వచ్చి ప్రార్థన వాక్యం చెప్తుంటే మనకు కాదులేదు అని వెళ్ళిపోతారు. అయితే అలా కాదు. ఈరోజు నీతో చెప్తున్నాను, దేవుడు నేను ఆశీర్వదించాలి. ప్యాడ్ దగ్గర కూర్చుంటాం నీ భవిష్యత్తు కాదు. దేవుడు నేను రాబోయే దినాల్లో బలంగా వాడుకోవాలంటే, దేవుని సేవలో దేవుడు నేను బలంగా వాడుకొని నిలబెట్టాలంటే, దేవునికి స్తోత్రం, ఈరోజు నీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేస్తేనే నిత్య జీవం. లేకపోతే నువ్వు 100 మీటింగ్లో ప్లే చేసినా, 1000 మీటింగ్లో ప్లే చేసినా, 1000 మీటింగ్లో నేను వాక్యం చెప్పినా ఏమీ లాభం లేదు. దేవునికి స్తోత్రం. ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఏం పొందుకోవాలంటే నిత్య జీవాన్ని పొందుకోవాలి. అలా నిత్య జీవం పొందుకోవడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది ఇదిగో ఆయన ఏ జీవం ఇవ్వాలని అనుకుంటున్నాడంటే, ఆయన నమ్మిన వాళ్ళకి ఆత్మీయ జీవం ఇస్తాడు. ఫస్ట్ నెంబర్ 1 స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవం. రెండవది సమృద్ధి జీవం. మూడవది నిత్య జీవం. అందరూ కూడా ఈ 3 మాటలు చెప్పండి, నేను ముగిస్తున్నాను. మొదటిది ఆత్మీయ జీవం అంటే యేసు ప్రభు మనలోకి వస్తే ఇచ్చేది, చచ్చినటువంటి మనల్ని జీవింపజేస్తాడు. మనము ఆత్మీయ జీవం కలిగిన వారికి ఉంటాం. రెండవది దొంగతనమును హత్యను చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను. కాబట్టి సమృద్ధి అయిన జీవం మన కాపరి అయిన యేసయ్య మనకి ఇవ్వబోతున్నాడు. ఇక 3 ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ఇది క్రిస్మస్. అండర్స్టాండ్ క్రిస్మస్. క్రిస్మస్ని అర్థం చేసుకో. యేసయ్య వచ్చాడు, ఆయన తెలుసుకో, ఆయనతో సహవాసం చేయి, ఆయన ఇచ్చే జీవం కలిగి మంచి జీవితాన్ని మనందరం జీవిస్తూ, క్రిస్మస్ అనేది ఈ ఒక్కరోజు కాదండి. మీకు అందరికీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్కరోజు కాదు. క్రిస్మస్ గురించి ఊరికే మాట్లాడుతూనే ఉండండి. బెత్లెహేములో యేసయ్య జన్మించాడు. బెత్లెహేములో పుట్టిన యేసుక్రీస్తు ప్రభువారు కానా వివాహంలోకి వచ్చి మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. అక్కడ మోకరిస్తే నాకేమనిపించిందంటే, యేసయ్య నువ్వు బెత్లెహేములో పుట్టావు,
గలిలయలోని కానా అనే ఊరికి వచ్చావు. ఇక్కడ అద్భుతం చేశావు. నీళ్ళని ద్రాక్షారసంగా మార్చేశావు. నీ పరిచర్య ఇక్కడ స్టార్ట్ చేశావు. ఎక్కడో మారుమూల ఉన్నటువంటి నా దగ్గర వరకు ఇక్కడ స్టార్ట్ చేసిన పరిచర్య అక్కడ వరకు తీసుకొచ్చి నా బ్రతుకు మార్చి మళ్ళీ నన్ను కానాకు తీసుకొచ్చి కానాలో నువ్వు ఎక్కడైతే నీళ్లు ద్రాక్షారసంగా మార్చావో అక్కడ నీ శరీరంలో నీ రక్తంలో పాలు పంపులు పొందే అవకాశం నాకు ఇచ్చావు అని దేవుని స్తుతిస్తున్నాము. నా కళ్ళ నీళ్లు కారుతూ ఉన్నాయి. ఈ రాత్రి మీకు అందరికీ ప్రేమతో చెప్తున్నాను, ఇంకా కూడా హృదయం తెరవకుండా ఉన్నావా? నీ హృదయం తెరువు. ఇంకా యేసు ఎవరో నీకు తెలియదా? వ్యక్తిగతంగా ఆయన ఎరుగు. వ్యక్తిగతంగా రోజు ఆయనతో సహవాసం చేయి. ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకో. మంచి జీవితాన్ని జీవించు. అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి వారిగా ఆయన వాక్యం తెలిసిన వారిగా, ఎరిగిన వారిగా, ఆయనతో సహవాసం చేస్తున్న వారిగా, ఆయన జీవం పొందిన వారిగా నంది వెలుగులో ఉన్నవారు మాత్రమే కాదు, తెనాల్లో ఈ యొక్క జిల్లా అంతట్లో, ఆంధ్రప్రదేశ్లో, మన దేశమంతట్లో అనేక మంది జీవం పొందాలని, ప్రపంచమంతా ఈ నిత్య జీవం సొంతం చేసుకోవాలని పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చి రిక్తుడిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి ఇంత గొప్ప త్యాగం చేసిన త్యాగధనుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జన్మను వర్ణించటానికి, ఆయన జన్మను వివరించటానికి టైం చాలదు, సమయం చాలదు. ఈ రాత్రి సేవకులరా, నా తోటి సేవకులరా, ప్రతి దగ్గర కూడా జ్ఞానులు, గొర్రెల కాపర్లు, మరియమ్మ, యోసేపు, వీళ్ళు కాదు. క్రిస్మస్లో సెంటర్ క్రీస్తుని గురించి మాట్లాడదాం. క్రీస్తుని గురించి మాత్రమే మాట్లాడదాం. ఈ క్రీస్తు మాత్రమే ప్రజలకు నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు. ఆయన గురించి మాట్లాడి ఆయన తెలుసుకునేటట్టుగా మన జీవితాన్ని ఆయనకు అంకితం చేసుకుంటే తప్పకుండా దేవుని యొక్క దివ్యమైన ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకునేటటువంటి వారికి ఉంటాం. దయచేసి ఎక్కడున్నవారు అక్కడే ఒకే ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. 1 minute కళ్ళు మూసుకోండి. అందరూ కూడా నాన్న రోడ్డు మీద ఉన్నానని కళ్ళు మూసుకోకుండా ఉండొద్దు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఎక్కడున్నా సరే నాన్న కళ్ళు మూసుకో. ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని తెరవడానికి నువ్వు నిజంగా సిద్ధంగా ఉంటే ఈరోజే నీ జీవితాన్ని మార్చుకుంటే యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు. ఆయన్ని తెలుసుకో, ఆయనతో సహవాసం చేయి. ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని సొంతం చేసుకో. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆ జీవము గల దేవునికి మీ హృదయాన్ని ఇవ్వటానికి ఎవరు సిద్ధంగా ఉన్నారో వాళ్ళు అందరూ కళ్ళు మూసుకున్నట్టుండగానే మీ కుడి చేయి పైకి చూయించండి. నేను మీకోసం ప్రార్థన చేస్తా. నిజంగా మీ హృదయం ఇవ్వాలని మీకు అనిపిస్తే, బలవంతం ఏం లేదు, మీరు చేయొత్తితే నాకు వచ్చేది ఏం లేదు, మీకే వచ్చేది ఎక్కువ. కాబట్టి ఎవరైతే నాలోకి రా యేసయ్యా, నా జీవితాన్ని మార్చు యేసయ్యా అని మీరు చేయెత్తితే మీకోసం నేను ప్రార్థన చేస్తా. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇక్కడ చేతులెత్తిన ప్రతి బిడ్డను కూడా మీరు నామములో దీవించండి. మిమ్మల్ని ఎరుగుటకు, మీతో సహవాసము చేయుటకు, మీరిచ్చే నిత్య జీవం పొందుటకు నీ బిడ్డలకు సహాయం చేయమని యేసయ్యా నీ ప్రత్యేకమైనటువంటి కృప నీ బిడ్డలకు దయచేసి త్వరలో వీరందరూ కూడా బాప్తిస్మం పొందడానికి, రక్షణ పొందడానికి, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడి బలమైన సాధనాలుగా నిలబడటానికి శక్తి సామర్థ్యాలు నీ బిడ్డలకు దయచేయండి. ఇక్కడున్నటువంటి సేవకులందరినీ మీ నామములు దీవించండి. వారి పిల్లలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పరిస్థితులన్నింటిలో మీరు తోడుగా ఉండండి. సంఘాలు గొప్ప స్థితిలోకి రావడానికి సహాయం చేయండి, అభివృద్ధి దయచేయండి. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. నంది వెలుగులో ఉన్న ప్రతి సంఘాన్ని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దీవించమని
యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుని బిడ్డలు ఆమేనని చెప్పండి. రెండో ప్రార్థన, ఎవరైనా బలహీనంగా ఉంటే మీ కుడి చెయ్యి వెంటనే పైకెత్తండి. నేను టైం వేస్ట్ చేయను, వెంటనే ప్రార్థన చేస్తా. నొప్పిగా ఉన్న స్థలంలో నీ ఎడమ చేతిని నొప్పిగా ఉన్న స్థలంలో పెట్టుకోండి. సహోదరుడా, సహోదరి, ఇప్పుడే ప్రభు మీకు స్వస్థత ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడు. ఈరోజు ఈ క్రిస్మస్ సంబంధించినటువంటి నిత్య జీవం ఎవరికైతే ఉంటుందో వారికి నిత్యానందం ఉంటుంది. కాబట్టి నిత్యానందం సొంతం చేసుకోవాలంటే ఈ చిన్న చిన్న బలహీనతలు మన బలహీనపరుస్తున్నాయి. ఎవరు బలహీనంగా ఉన్నా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. యేసు ప్రభువా, నీ బిడ్డలను ఇప్పుడే తాకండి. ప్రతి నొప్పి తొలగిపోవును గాక. యేసు అధికారం గల నామములో నీ బిడ్డలకు పూర్తి విడుదల కలుగును గాక. స్వస్థత, విడుదల, నెమ్మది నీ బిడ్డలు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని నీ బిడ్డలు ఇప్పుడే నీ శక్తిని పంపించి వారిని తాకుతున్నందుకు వందనాలు, ముట్టినందుకు వందనాలు, నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు, నీ బిడ్డలను దర్శించినందుకు వందనాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దేవుని బిడ్డలందరూ కూడా ఆమేనండి. ఎక్కడైతే మీరు నొప్పిగా ఉన్న స్థలంలో మీరు చేయి పెట్టుకున్నారో, అయితే దేవుడు మేము స్వస్థపరిచి ఉన్నాడు అని మీరు నమ్మితే దేవునికి స్తోత్రం. ఎవరు నాకు ఉన్న నొప్పి పోయిందయ్యా అన్న వాళ్ళు మాత్రం చేయొద్దండి. నాకు నొప్పి అలాగే ఉందన్న వాళ్ళు కాదు, నా నొప్పి పోయింది, నాకు స్వస్థత కలిగింది అన్నవాళ్ళు మాత్రమే చేయొద్దండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు మిమ్మల్ని స్వస్థపరిచినందుకు వందనాలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ఈ విధంగా దేవుడు స్వస్థపరిచిన ప్రతి బిడ్డను దేవుడు దీవించును గాక. దేవుడు సంఘాన్ని, సేవకులను, వారి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.